క్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. క్రీస్తు సన్నిధి సిలుకుల కాటి నుండి మాట్లాడుతున్నానండి. ఈరోజు వాక్యదానంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా వాక్యదానంలో భాగంగా బైబిల్ లేఖనాన్ని ధ్యానించుకుందామండి. లూకాసు వార్త 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే పిదవైన యేసు క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గొడ్డల్లో చుట్టబడి తొట్టిలో పండుకొని ఉండటయు మీరు చూసేదని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతలతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, తనకిష్టమైన మనుషులకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దావీదు పట్టణమందు నేడు రక్షక అంటే సృష్టికర్త అయిన దేవుడు అండి, ఆత్మ అండి. చెప్పిన సృష్టికర్త అయిన దేవుడు ఆత్మ అండి, ఆంటీ కనతాడండి. ఆయన ఎప్పుడు నిరంతరం జీవించే ఉంటాడు. ఆయనకి మరణం అనేది ఉండదు. సృష్టికర్తకి మరణం ఉండదండి. ఆయన ఆత్మ అంటే కంటికి కాదాడు, మనలానే ఉంటాడు. మనం మంచి పనులు చేస్తే మనలో ఉంటాడండి, మనం మంచి పనులు చేస్తే మనలో ఉండడు. సృష్టికర్త అనే దేవుడు, ఆయన సృష్టికర్త. పరలోకాన్ని దేవుడు, ఆయన ఆత్మ. దేవతలు, కెరూబులు, శరాపులు, మహాదూతలతో ఆయన ఎప్పుడు నిత్యము మహిమ పొందుతూ ఉంటాడు. దేవదూతలు ఎప్పుడు దేవుని మహిమపరుస్తూ ఉంటాయండి, నిత్యము మానకుండా. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి పరిశుద్ధుడని ఎవరు సమీపించడానికి తేజస్సులో ఉంటాడండి దేవుడు. ఆ దేవుడు ఆయన సృష్టికర్త అనే దేవుడు భూలోకాన్ని చూసి, పరలోకంలో ఉండి భూలోకాన్ని చూసినప్పుడు భూమి అంతా పాపంతో నిండిపోయిందండి. ఆ పాపం ఎలాగొచ్చిందంటే భూమి మీదకి అవ్వ ఆదాం ద్వారా వచ్చిందండి. అవ్వ ఆదాము ఆజ్ఞాతిక్రమం ఇచ్చారండి. ఆజ్ఞాతిక్రమం అంటే ఏంటంటే దేవుడు చేయొద్దనేది చేయడం, దేవుడు చేయొద్దనేదేమో వాళ్ళు చేసేదండి, చేయమన్నదేమో చేయలేదు. ఆయన ఒక పండును, మంచి చెడ్లు తెలివి ఇచ్చే పండుని తినొద్దు అన్నాడు. వాళ్ళు ఆ పండుని తిన్నాదండి. ఆ పండు తినడం ద్వారా భూమి మీదకి పాపం వచ్చింది, అవ్వ ఆదాం ద్వారా. ఆ పాపాలని నిరూపించడానికి ఆ దేవుడే తగ్గించుకొని ఆయన ఎంతో ఆకాశ మహాకాశులు పట్టజాలం దేవుడు అనువంత దూపు దాల్చి కన్య గర్భంలో మదమ్మ ద్వారా పుట్టాడండి. తల్లిదండ్రులకి పుడితే అది మానవులండి. ఇక్కడ తండ్రి లేడు, తండ్రి ఒక్కడే ఉన్నాడు. ఆ తల్లి మదమ్మ తల్లి, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా ఆమెకి అప్పుడు ఆ దేవుడే ఎన్నుకొని ఆమె గర్భం ద్వారా భూమి మీదకి వచ్చారండి, మనిషి ద్వారా. ఆ భూమి మీదకి వచ్చి మనిషి ఎలాగో జీవించాలో, భూమి మీద పాపం లేకుండా జీవించడం, ఎట్టాగ ప్రేమించాలి సాటి వ్యక్తిని అని భూమి మీద చూపించడానికి, మనకి మాదిరి చూపించడానికి ఆయన 2025 సంవత్సరాల క్రితం భూమి మీద జన్మించారండి. ఆయన జన్మించడం ద్వారా కాలం 2 భాగాలైందండి. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని 2 భాగాలు. చదువుకున్న వాళ్ళకైతే ఇది అర్థమైందండి, చదువుకున్న వాళ్ళకి అర్థం కాదు. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. క్యాలెండర్ ఎలాగ వచ్చిందంటే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. ఆయన పుట్టిన కానించి క్రీస్తు శకం, ఆయన క్రీస్తు పూర్వం, ఆయన పుట్టక ముందర. ఆయన కాలాన్ని 2 భాగాలు చేసి భూమి మీద జీవించి మనిషి పాపం లేకుండా ఎట్లాగ జీవించాలో చూపించడానికి, మనకి మాదిరి చూపించడానికి ఆయన భూమి మీదకి వచ్చి ఆయన పాపం లేకుండా జీవించి ప్రజలకి ఆయన స్వార్థ ప్రకటించి, పాపం లేకుండా జీవించి స్వార్థ ప్రకటించి ప్రేమించడం చూపించి ఆయన భూమి మీద జీవించారండి. మనకి చూపించాను, మాదిరి చూపించారు. పాపం లేకుండా జీవనం ఎలాగో చూపించి మనకి ఆయన పరలోకాన్ని, ఆయన శిలువలో మన పాపాల కోసం, మన శాపాల కోసం శిలువలో మరణించి తిరిగి లేచి ఇప్పుడు తండ్రి కుడిపాసు నుండి మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడండి, ప్రార్థన చేస్తున్నాడు మన కోసం. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా త్రియేక దేవుడుగా ఉన్నాడండి. ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు ఇప్పుడు మన కోసం. మనం ఎప్పటికైనా ఆయన తెలుసుకోవాలి. సృష్టికర్త ఆయన యేసు ప్రభువేనండి. ఇంకా ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోకానికి చేరలేం. ఎవరైనా ఆయన తెలుసుకోవాల్సిందే. ఆయన తెలుసుకుంటే పరలోకానికి మార్గం ఉండేది, మోక్షానికి మార్గం ఉంది. ఆయన తెలుసుకోకపోతే నరకానికి
మనం ఎండాకాలం మే నెలలో ఎండ తట్టుకోలేము. అక్కడ అగ్నిగుండంలో ఎప్పుడు నిత్యము మండుతున్న అగ్నిలో అగ్ని ఆరదు, పొదుగు సావదు. పొదుగు అంటే మనుషులు, సావుడు ఆయనకి ఆత్మశాంతి ఉండదు. ఆయన తెలుసుకొని రక్షణ పొంది బాప్తిసం పొంది దేవుని యందు భయభక్తులు కలిగి సాటివారికి సహాయం చేస్తూ భూమి మీద నీతి న్యాయంతో జీవిస్తే మనకి మోక్షము పరలోకం ఉండిద్దండి. మనం భూమి మీద పాపం చేస్తూ ఉంటే ఇంకా మన ఎప్పుడూ నిత్యము నరకంలో ఉండి మనం ఎప్పుడు బాధపడుతూనే ఉంటామండి. మనం పరలోకంలో చేరాలంటే ప్రభు మార్గం చూపించాడు కాబట్టి ఆ మార్గంలో జీవించి ఆయన నామానికి మహిమగా మనం జీవిస్తే మనం భూమి మీద మన ఆయన నామానికి మహిమగా మనం జీవిస్తే మనకు మోక్షం ఉండిద్దండి. మోక్షం కావాలంటే ఆ యేసు ప్రభువుని నమ్ముకోవాల్సిందండి. మోక్షం లేకపోతే నరకానికి పోతాం. ఆయన నమ్ముకొని మనం పరలోకాన్ని రాజ్యానికి చేరాలని ప్రభు అయిన యేసుక్రీస్తు పేదట వింటున్న వారికి తెలియజేస్తున్నామండి. వందనాలు. యేసు ప్రభు నామములో వందనాలండి.